కర్నూలులో పొలిటికల్ భోగి మంటలు వేశారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజలను మోసం చేసిందంటూ వైసీపీ నాయకులు ఆరోపించారు. సూపర్ 6 హామీలు అమలు జరగలేదంటూ ప్లకార్డులు ప్రదర్శించిన భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. కలకలలాడుతూ ఉంటే ఇటు కర్నూలులో మాత్రం పొలిటికల్ భోగి మంటలు బగబగా మండుతున్నాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేశాడని, ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశాడంటూ కూడా వైసీపీ నేతృత్వంలో ఈరోజు పొలిటికల్ భోగి మంటలు కర్నూలులోని ఎస్బీఐ సర్కిల్లో ఇదయ్యాయి. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎస్పీ మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన సార్ చెప్పండి, అసలు రాష్ట్రమంతా కూడా పొలిటికల్గా ఒక అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా ఉత్సాహంగా ఉన్న నేపథ్యంలో మీరు ప్రత్యేకంగా భోగి మంటల్లో పొలిటికల్ భోగి మంటలు అంటించడం అన్నది ఎలా చూస్తారు? అసలు ఏంటి మీ యొక్క కాన్సెప్ట్? చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాలన్నిటి కూడా భోగి మంటలలో ప్రజలకు తెలిసేలాగా మేము భోగి మంటలలో వేయడం జరిగింది. ఈరోజు ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మోసం చేసినాడు ఆపి. ఈరోజు భోగి మంటలలో ఆ మోసాన్ని కాల్చడం జరిగింది. ఈరోజు ఏదైతే నిరుద్యోగులకు ఇస్తానన్నటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసినాడు, ఆ మోసాన్ని భోగి మంటలలో కాల్చడం జరిగింది. అదే కాకుండా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 17 తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు 5 మొదలైనాయి. 12 మెడికల్ కాలేజీలను ఆ ఆస్తులను దోచుకోవడానికి ప్రైవేట్కి ఇచ్చి ఆయన దోచుకోవాలనుకుంటుంటే ఆ రకమైనటువంటి మోసాన్ని కూడా భోగి మంటలలో వేసి కాల్చడం జరిగింది. మహిళలకు 18 సంవత్సరాల దాటిన మహిళలకు 1500 చొప్పున ఇస్తానని హామీని ఇచ్చి మోసం చేసేందుకు ఆ మోసాన్ని భోగి మంటలలో వేసి కాల్చడం జరిగింది. ఏదైతే ఉచిత సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తానని చెప్పి కేవలం 1 ఇచ్చినందుకు ఆ మోసాన్ని కూడా భోగి మంటలలో వేసి కాల్చడం జరిగింది. ఏదైతే ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 4000 చొప్పున పింఛన్ ఇస్తానని చెప్పి మోసం చేసినాడో ఆ మోసాన్ని కూడా ఆ భోగి మంటల్లో వేసి కాల్చడం జరిగింది. ఇట్లా ఆయన చేసినటువంటి మోసాలన్నిటిని కూడా మేము భోగి మంటల్లో వేసి కాల్చాం. ఎందుకంటే భోగి మంటలలో మనకుండే కష్టాలు నష్టాలు మోసాలను భోగి మంటల్లో వేసి కాల్చాలన్నాం. చంద్రబాబు నాయుడు చేసేటువంటి మోసాలను ఆయన పెట్టేటువంటి కష్టాలను భోగి మంటల్లో వేసాం. కానీ నేను ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు మీరు చేసేటువంటి మోసాన్ని ప్రజలను మీరు పెట్టేటువంటి కష్టాన్ని మేము భోగి మంటలో వేసి కాల్చినాం. కానీ 2029 సంక్రాంతి భోగి పండుగలలో మీ ప్రభుత్వాన్ని ప్రజలు భోగి మంటలో వేసి కాలుస్తారనేది గుర్తుపెట్టుకోండి. ఇన్ని రకాలుగా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు ఏదీ లేదు. 2 సంవత్సరాలలో 3 లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలను రోడ్ల పాలు చేసినారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళా 29 భోగి మంటలలో మీ ప్రభుత్వం కాలిపోవడం ఖాయమని గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాయి. ఇది పూర్తిగా కూడా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది. కాబట్టి ఈ యొక్క భోగి మంటల్లో ప్రజల కష్టాలన్నింటినీ కూడా వాటిలో వేసి మేము కాల్ చేస్తున్నాము. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం వస్తుంది. ఆ తర్వాత జరిగేటువంటి భోగి మంటల్లో మొత్తం కూడా కుటుంబ ప్రభుత్వాన్ని కూడా భోగి మంటల్లో కలిపేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబుతో ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.